హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగిందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో మంచి క్వాలిటీ యూజ్ చేసి చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ చూడండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు పసుమామల అండి. హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 28.8 ఇంటూ 47 డైమెన్షన్స్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి ఒకసారి చూడండి, వేదక్షేత్ర స్కూల్ అండి. స్కూల్ ముందే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. మంచి లొకేషన్ అంటే ఉండొచ్చు, లేదంటే దీన్ని కమర్షియల్ పర్పస్ అంటే ఎవరికన్నా రెంట్ పర్పస్ కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళి 1 బై 1 క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. మంచిగా 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే ర్యాంప్ ఉందో మంచిగా గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఒక 3 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ కూడా కంప్లీట్ మన కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్ అండి. లేటెస్ట్గా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉందండి. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉంది. అదేవిధంగా దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. చూడండి, వాస్తు ప్రకారం మనకి ఇక్కడ బోరు, సంపు అయితే వేయడం జరిగిందనమాట. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఎంటర్ కాగానే మనకు హాల్ ఉంటుంది. చాలా స్పేషియస్ హాల్ తీసుకున్నారు. హాల్ కూడా కింద కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి. పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ టీవీ అన్నట్టండి. టీవీ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ తీసుకున్నారండి. ఇటు పక్కకు చూస్తే ఒక చిన్న మంచి కిచెన్ ఇచ్చినారండి. కిచెన్ కూడా మంచి U-షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. పక్కకు మొత్తం టైల్స్ పెట్టినారు. మంచిగా దీంట్లో కూడా ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఇచ్చడం జరిగిందనమాట. దీని పక్కకే ఒక పూజ గది కూడా ఉందండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. దీనికి ఇచ్చిన డోర్స్ కూడా చూడండి, లేటెస్ట్గా మంచి డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. తర్వాత ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీని కింద మొత్తం మనకి ఏంటంటే మార్బుల్ యూజ్ చేసినారు. మంచిగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్స్ చాలా మంచిగా ప్రొఫైల్ లైట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. విండోస్ విషయానికి వస్తే మంచి UPVC విండోస్, మంచి మెష్ డోర్స్, ఫోటో ఫ్రేమింగ్. పైన చూస్తే ఒక లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మనకు ఈజీగా ఒక 8,000 to 10,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మంచిగా స్కూల్స్ కానీ మంచి హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇక మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మంచి 3.5 ఫీట్ స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా స్పేషియస్గా ఉన్నాయండి. స్టెప్స్ కూడా మంచిగా ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్. ఇక్కడ చూస్తే మనకు టఫన్ గ్లాస్తో రైలింగ్, మంచి స్టీల్ రాడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి కాలనీ చూడండి, ఇదంతా పసుమాముల అండి. గ్రీన్ సిటీ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ సింహద్వారం ఏదైతే ఉందో చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అనమాట. చుట్టూ చూస్తున్నారు కదా, ఇదంతా మనకు ఇండియన్ టేక్తోనైతే ఈ డోర్స్ అయితే తీసుకున్నారండి. డోర్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. చాలా మంచి డోర్స్ అయితే తీసుకున్నారు అనమాట. అదేవిధంగా మనకు ఇట్స్ గల్లీ ఉందన్నమాట. గల్లీ కూడా 4 ఫీట్ గల్లీ తీసుకున్నారు. లాస్ట్కు మనకు ఒక వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. చుట్టూ కూడా మంచి టైల్స్ పెట్టినారు, గ్రాండ్గా ఉంది. ఒకసారి లోపలికి ఎంటర్ కాండి. లోపలికి ఎంటర్గానే స్పేషియస్గా పెద్ద హాల్ ఉంటుందండి. కింద పైన మొత్తం మనకి ఏంటంటే మార్బుల్ యూజ్ చేసినారు. ఫాల్ సీలింగ్స్ చూడండి, మంచి ప్రొఫైల్ లైట్స్తో మంచి ఫాల్ సీలింగ్స్. డెకరేటివ్ అంటే మనము డెకరేటివ్ ఐటమ్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచి విండోస్ కూడా తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, 4 by 4 విండోస్ అయితే యూజ్ చేసినారు. మనకు వాస్తు ప్రకారం ఇక్కడ ఒక డోర్ కూడా తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మన టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారనమాట. షెల్ఫ్స్కి ఇట్లా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్కి వెళ్ళగానే ఫస్ట్ మనకు పూజ గది వస్తుంది. పూజ గది కూడా చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా ఒక్కసారి చూడండి, మంచి లేటెస్ట్ డోర్స్. ఇవి కూడా మనకి ఇండియన్ టేక్ డోర్స్. 6 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్రొఫైలైట్ యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా మనకు L-షేప్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్ వస్తుందండి. మంచిగా విండోస్ తీసుకుంటే పెద్ద విండోస్, పై వరకు మంచి టైల్స్. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అండి. ఇక్కడ కూడా మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇదే కాకుండా
పైన మనకు ఒక లో రూఫ్ కూడా ఇచ్చినాం అనమాట. ఏంటంటే ఈ టేక్ డోర్సే ఉంటాయండి. బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. వాష్ ఏరియాలో కూడా మన వాషింగ్ మిషన్ అదేవిధంగా డిష్ వాషర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. గ్రిల్స్ చూడండి, మనకి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా తీసుకున్నారు. ల్యాండ్ మార్క్ తెలుసు కానీ వేదక్షేత్ర స్కూల్ ఆపోజిటే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. మంచి ప్రాపర్టీ అండి, నార్త్ ఫేసింగ్ 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా, డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ ఉంటుందండి. పైన కూడా ఫాల్ సీలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారనమాట. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా కంప్లీట్ మార్బుల్, పైన మంచి ఫాల్ సీలింగ్స్, నెక్స్ట్ ఈ విధంగా విండోస్, పెయింటింగ్స్ చూడండి ఒకసారి. కంప్లీట్ అన్ని రూమ్లలో ఈ రాయల్ ప్లే పెయింటింగ్ అయితే వేయించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా విండోస్ ప్రతి బెడ్రూమ్లో మనకి ఏసీ పాయింట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా బీరువా పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో మనకు వెస్టర్న్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో 6 feet వరకు టైల్స్, మంచి విండో, షవర్, పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది. దీంట్లో కూడా చూస్తే ఈ విధంగా మంచి రాయల్ ప్లే పెయింటింగ్స్ అండి. పక్కకే 4x4 మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి లో రూఫ్ కూడా ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 150 square yardsలో అయితే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి మనకు పసుమాముల అండి. ఇది పెద్దంబర్పేట కింద అయితే రావడం జరుగుతుందన్నమాట. గ్రీన్ సిటీ కాలనీ అండి. హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 4 km డిస్టెన్స్. విజయవాడ హైవే నుంచి మనకు 3 km డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. 2640 SFT అండి. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. చుట్టూ చూశాక, లొకేషన్ చూశాక మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా చెప్తానండి. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. మనకు లోన్ కూడా ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. డైరెక్ట్ ఓనర్ స్కీమ్ మీద ఉంటుందన్నమాట. ఓనర్ని కన్సల్ట్ కండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి. పైకి వెళ్ళడానికి కూడా 3.5 feet స్టెప్స్, అదే స్టీల్ రైలింగ్. పైన మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఉంటుందండి, వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. చూస్తున్నాం కదా, టెర్రస్ మీద ఉన్నాం. మంచిగా చూస్తే మంచి లొకేటెడ్ అయిందనమాట. మంచి కాలనీలో ఉంది. పిల్లర్ సైజుగా చూసినా అండి, ఇంకో 2-3 floors వేసుకున్నారు. మనకి ఏం కాదు, అంత మంచి పిల్లర్ తీసుకున్నారు. పక్కకే 2 మంచి 1000 liters గల వాటర్ ట్యాంక్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఒకసారి ఇది చూడండి. ఈ కాలనీ చూస్తే మెయిన్ హైలైట్ వచ్చేసి స్కూల్ అండి. స్కూల్ పక్కకే ఇవన్నీ చూస్తే అన్ని హౌసెసే. ఇదంతా మనకు గ్రీన్ సిటీ కాలనీ అండి. ఏవైతే హౌసెస్ అన్నీ మనకు కనిపిస్తున్నాయో గ్రీన్ సిటీ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయి ఉందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. మనకు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో పస్మాంలో రోడ్డు ఉంటుందండి. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఒక 400 meter డిస్టెన్స్లో అయితే మెయిన్ రోడ్ అయితే ఉంటుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్. ప్రాపర్టీ లొకేషన్ హైలైట్స్ ఏంటంటే మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఈ ఏరియాకు ఎవ్రీ half an hour ఒకసారి బస్ కూడా రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ మంచి కాలనీలో, గ్రీన్ సిటీ అనే కాలనీలో అయితే ఉందన్నమాట. ఇక ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 1,25 lakhs మాత్రమే చెప్తున్నారండి. ఎవరికన్నా మంచిగా తక్కువ బడ్జెట్లో కావాలంటే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చు. 80% లోన్ కూడా రావడం జరుగుతుందండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకేమైనా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.